జేఎస్డబ్ల్యూతో ఏర్పాటు చేస్తున్న ఉక్కు పరిశ్రమకు సంబంధించిన క్రెడిట్పై వైసీపీ టీడీపీ మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. కడపలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ ప్రారంభం శుభ పరిణామమని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. 2023లో అప్పటి సీఎం వైఎస్ జగన్, సజ్జన్ జిందాల్ కలిసి ప్లాంట్కు శంకుస్థాపన చేశారని, భూ కేటాయింపు, ప్రోత్సాహకాలు, నీటి కేటాయింపు, అప్రోచ్ రోడ్డు, పర్యావరణ అనుమతులు తమ ప్రభుత్వమే కల్పించిందని ఆయన అన్నారు. జగన్ ప్రతిపాదించిన బహుళ రాజధానుల విధానం అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తుందని అవినాష్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తూ వైఎస్ఆర్ కుటుంబాన్ని విమర్శించడం సరికాదని అవినాష్ రెడ్డి అన్నారు. ఉక్కు పరిశ్రమ పనులు పునఃప్రారంభించడము శుభ పరిణామము, మంచి పరిణామము. వాస్తవానికి ఈ ప్రాజెక్టు 2023 ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ ఎండి సజ్జన్ జిందాల్ గారు వీళ్ళిద్దరూ కలిసి 2023 ఫిబ్రవరి మాసంలో శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్ళీ అదే ప్రాజెక్టును రెండోసారి చంద్రబాబు నాయుడు గారు నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం ఒక్కసారి గమనిస్తే ఏదో జిందాల్ సంస్థను, జేఎస్డబ్ల్యూ స్టీల్ సంస్థను ఆయనే సంప్రదించినట్టు, ఆయనే పరిశ్రమ తెచ్చినట్టు